లాయర్స్ భయపడ్డారా? విక్టిమ్స్ భయపడ్డారా? ఫోటోస్, వీడియోస్, ఈమెయిల్స్, మెసేజెస్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా, మరెందుకు ఎవరికి శిక్ష పడట్లేదు? ఎందుకంటే కోర్టు అడిగేది క్రైమ్ జరిగిందా లేదా అని కాదు, తెచ్చిన ఎవిడెన్స్ సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యిందా లేదా అని. ఆ ఎవిడెన్స్ ప్రొసీజర్ లో ఒక్క లూప్ హోల్ ఉన్నా చాలు, ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కేసు వీక్ అయిపోతుంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో నేమ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ నేమ్స్ ఉన్నంత మాత్రాన అది క్రైమ్ కాదు, ఫోటోస్ ఉన్నంత మాత్రాన అది ప్రూఫ్ కాదు. కోర్టు అడిగేది ఒకటే, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ చేయగలవా అని. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పవర్ఫుల్ పీపుల్ డైరెక్ట్ గా ఏమీ చేయరు, దే ఆపరేట్ త్రూ లేయర్స్ ని బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ ప్రపంచంలో ఏ క్రిమినల్ అయినా తప్పించుకోవడానికి ఉన్న ఏకైక వెపన్ టైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కేసులో కూడా ఈ టైం ని వాడుకున్నారు. సంవత్సరాలు డిలే చేసేశారు. విట్నెస్ టైర్డ్ అయిపోయారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ స్లో అయిపోయింది. టైం గడిచే కొద్దీ యాంగర్ తగ్గిపోతుంది, మీడియా మారిపోతుంది, ప్రెషర్ కూడా తగ్గిపోతుంది, అండ్ సిస్టమ్ రిలాక్స్ అయిపోతుంది. అండ్ ప్రాసిక్యూటర్స్ కూడా ఈ కేసుని డీల్ చేసే అంత ధైర్యవంతులు కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పొలిటికల్ టచ్ ఉంటుంది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్న నేమ్స్ అన్ని సిస్టమ్ లో ఉన్న పవర్ఫుల్ పీపుల్ వి. వీళ్లతో పెట్టుకోవడానికి ఎవరైనా భయపడతారు. మరి విక్టిమ్స్, వీళ్ళు ఇన్ని రోజులు ముందుకు రాకుండా ఇప్పుడు వస్తున్నారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో నేను కూడా విక్టిమ్ ని, నా చిన్నప్పుడు అలా జరిగింది ఇలా జరిగిందని ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నారు. మరి వీళ్ళు కోర్టుకి వస్తారా? రానివ్వరు. ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ సెటిల్మెంట్ అంటే మనీ ఎక్స్చేంజ్ కాదు, ఒక సైలెంట్ కాంట్రాక్ట్. విక్టిమ్స్ రాంగ్ కాదు, దే వాంట్ టు సర్వైవ్. ఎప్స్టీన్ చనిపోయాడు, కేసు కూల్ అయిపోయింది. నాట్ బికాస్ దెర్ ఇస్ నో ట్రూత్, బికాస్ ట్రూత్ ఈజ్ టూ బిగ్. ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా? మన ఇండియాలో కూడా చాలా మంది పిల్లలు మిస్ అవుతున్నారు. మరి మన ఇండియా పక్కన కూడా ఏదైనా ఐలాండ్ లో ఇలాంటివి జరుగుతున్నాయా? పవర్ఫుల్ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? వీటికి ఆన్సర్ దొరకదు. పిల్లలు మిస్ అవుతూనే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి.